శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినపు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమేన్. దేవుడు చక్కటి మాటను ఈ దినము కూడా వాక్య ధ్యానం నిమిత్తం మన మధ్యకు తీసుకొని వచ్చాడు. ఇది చాలా మనలను ధైర్యపరిచేటటువంటి మాట, అంతే కదండి. దేవుడు అనగానే మనలను ధైర్యపరిచేవాడు. దేవుడు అనగానే మనకొక కొండగా, మన దీపముగా, మన చీకటిని వెలుగు చేయగలిగిన వాడుగా దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఆయన పేరే వెలుగైన వాడు, ఆయన లోకాలను వెలిగించిన వాడు కదా. మన జీవితంలో కూడా ఆయన వెలుగులు నింపుతాడు. ఈ కీర్తన దావీదు గారు రాశారు. ఏ పరిస్థితుల్లో రాశారు అనంటే, తనను చంపడానికి ఇజ్రాయేలు రాజ్యమంతా సౌలు పక్షాన ఏకమై దావీదు గారిని చంపడానికి పన్నాగాలు ముందుకు కొనసాగుతున్నప్పుడు తను ఎలా బ్రతకాలో తన జీవితం అంతా కూడా చీకటిమయమైపోయినట్టుగా దావీదు గ్రహించాడు. నా జీవితం ఏంటి, ఉన్నట్టుండి చీకటైపోయింది. నా జీవితం ఏంటి, చీకటి కమ్ముకున్నదేంటి, నా జీవితంలో వెలుగు కరువైపోయిందేంటి, మరణపు ఛాయలు నన్ను అల్లుకున్నాయేంటి అని దావీదు గారు భయముతో కుమిలిపోతున్నటువంటి సమయంలో అద్భుత రీతిగా దేవుడు సౌలు చేతిలో నుండి దావీదును రక్షించాడు. అప్పుడు దావీదు గారు మాట్లాడుతున్నారు, ఇదిగో నాకు వెలుగైన వాడవు నీవే. ఏమంటున్నాడు? నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడు ఎంత గొప్పవాడు. నీ జీవితంలో కూడా దావీదు గారి వలె నీ జీవితంలో కూడా భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితం ఇక చీకటైపోయింది అనుకున్నప్పుడు, నా జీవితంలో వెలుగులు కరువైపోయాయి ఏంటని నువ్వు అనుకున్నప్పుడు ఒక్కటే మీరు గుర్తు తెచ్చుకోండి. ఏంటో తెలుసా? వెలుగైన వాడు నీ దేవుడు. నిన్ను, నీ జీవితాన్ని వెలుగుతో నింపగలిగిన వాడు నీ దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీ జీవితాన్ని కూడా వెలుగుమయం చేయగలడు. చీకటని భయపడకు, చీకటని బాధపడకు. నా జీవితంలో ఈ చీకటి ఛాయలు అలుముకున్నాయి ఏంటని ఆలోచించకు. దేవుడు నీ జీవితాన్ని వెలుగుగా మార్చగలడు. దేవుడు నీ జీవితాన్ని వెలుగులతో నింపగలడు. చీకటైన నీ మార్గాన్ని వెలుగుతో ఆయన నడిపించగలడు. ఆయన మీద ఆధారపడు, ఆయనను ప్రార్థించు, ఆయనను వేడుకో. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకు సాధ్యమైనవే కదా భూమి మీద అన్నీ. ఆయన నిన్ను తప్పించకపోతే ఈ లోకంలో ఏ మనిషి తప్పించగలడు? ఆయన నీకు సహాయం చేయకపోతే ఎవరు ఈ లోకంలో నీకు సహాయం చేయగలరు కదా. దేవుడు గొప్పవాడండి. దేవుడు మహోన్నతుడు. ఆయన కృప మన పట్ల చాలా గొప్పది. అది ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా నిన్ను రక్షించగలిగిన వాడు ఆయన మాత్రమే. భయపడకండి, చింతించకండి. దేవుని వైపు చూడండి, వెలుగైన దేవుని వైపు చూడండి. మీ జీవితం వెలుగుమయమవుతుంది. ఆయన నీ జీవితాన్ని వెలుగుగా చేయగలడు. వెలుగుగా నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే. చీకటిలో మీరు నడుస్తున్నప్పుడు, చీకటి పరిస్థితులు మిమ్మల్ని అలుముకున్నప్పుడు మీరు చేయవలసినది ఒక్కటే. దావీదుని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన తండ్రి, దావీదు యొక్క జీవితాన్ని చీకటి నుండి వెలుగుగా మార్చిన తండ్రి, నా జీవితాన్ని కూడా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించగలిగిన వాడు నీ ఒక్కడవని ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాద సన్నిధిలో అడగండి, వేడుకోండి, బ్రతిమాలుకోండి. ఆయన తప్పకుండా మనుషుల కంటే నమ్మదగిన వాడు. నీ జీవితాన్ని వెలుగుమయముగా చేయగలడని ఈ మాటలను బట్టి మీకు తెలియజేస్తూ, ఈ మాటలను బట్టి మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుదలలో ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్.